మండుటెండల్లో దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున ఢిల్లీ అలాగే ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కురిసింది. ఉరుములు మెరుపులకు తోడు దుమ్ము బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు ద్వారకలో ఇంటిపై చెట్టు కూలిపోయింది. ప్రమాదంలో తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఈ వర్షంతో వేసవి నుంచి ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రోజువారీ పనులకు ఆటంకం కలిగింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లజపత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 40 విమానాలను దారి మళ్లించినట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఇటు ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపాయి. తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. ఈదురుగాలులతో ఎయిర్పోర్ట్లో ఓ హోర్డింగ్ కూలి కార్లపై పడిపోయింది. దీంతో కార్లు ధ్వంసం అయ్యాయి. రానున్న మరికొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు హర్యానాలో కూడా భారీ వర్షం కురిసింది. జర్జర్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రహదారులు నదులను తలపించాయి. ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు ఉత్తరప్రదేశ్లో కూడా కుండపోతగా వాన కురుస్తోంది. పలు చోట్ల భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.